evening, everybody. Welcome to Useful Talk. Today topic is ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 10 years సీఎంగా చేసిన అవిభక్త ఆంధ్రప్రదేశ్కి 1 time సీఎంగా చేశారు ఆయన మా సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ పిఎంఎల్ని డిసైడ్ చేసే స్థాయి అయింది 95 ఆ టైంలో. అప్పటి నుంచి కూడా టీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫర్ ఐటీ ఇంప్రూవ్మెంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఓన్లీ క్యాపిటల్ డెవలప్మెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్లో ఉంది. హైదరాబాద్ని ఒక రేంజ్లో డెవలప్ చేసి పెట్టాడు. ఆ ఫలాలు పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యేది. ఆయన సీఎంగా చేశాడు అనుకున్న టెక్నాలజీ సీఈఓ చేశారని చెప్పొచ్చు. టెక్నాలజీని ఆ స్థాయిలో ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశాడు. అదే పరిస్థితుల్లో సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా నగరాలని విస్మరించాడు. ఓన్లీ క్యాపిటల్ డెవలప్మెంట్తోనే మిగతా స్టేట్ మొత్తం దాన్ని ఫైనాన్షియల్ ఈక్వేషన్ చేయాలనుకున్నారు. అది పాసిబుల్ కాదు. అది ఆ వ్యతిరేకత అనేది సుస్పష్టంగా కనిపించింది ఆఫ్టర్ స్టేట్ డివైడ్ తర్వాత. క్యాపిటల్ స్టేట్ ఇన్కంలో క్యాపిటల్ ఇన్కమ్ డామినేట్ చేసింది. ఈరోజు తెలంగాణలో మేజర్ ఇన్కమ్ హైదరాబాద్. అటువంటి నగరం మనకి ఏపీలో ఒకటి కూడా ఆ స్థాయి తగ్గట్టు డెవలప్ చేయలేకపోయింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 2014లో ఆయన సీఎంగా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా సేమ్ రూల్స్ సేమ్ రొటేటెడ్ ప్రాసెస్లో క్యాపిటల్ డెవలప్మెంట్ మైండ్లోనే ఓన్లీ క్యాపిటల్ డెవలప్మెంట్ మైండ్ క్యాపిటల్ డెవలప్ చేయాలా, ఇన్కమ్ జనరేట్ చేయాలా, షేర్ టు హోల్ స్టేట్ అన్నటువంటి ప్రాసెస్లోనే వెళ్ళారు. సెకండ్ టైం కూడా సేమ్ రొటేటెడ్ ప్రాసెస్, టోటల్ మైండ్ క్యాపిటల్ డెవలప్మెంట్, ఓవర్ ల్యాండ్ ఫూలింగ్, 15 to 20 years capital development planning. This government is continuing on 15 to 20 years, not possible on AP system, on Indian system, political. This idea is total failure, no welfare, no employment. One more thing, our cabinet meetings, one subject is 8 hours, 10 hours, not result in schemes or another government proposals, another developments. Our cabinet meetings, not result to outputs. No agricultural schemes, no farmer benefits. Overall, neglecting to another Uttara Andhra Pradesh. శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణతో పోలిస్తూ ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వెనకబడినదని డివైడెడ్ టైంలో చేపెట్టింది. అయినా సరే ఎటువంటి బెనిఫిట్స్ ఉత్తరాంధ్రలో చేయలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ ఎలక్షన్లో కూడా ఫామ్లోకి వస్తే అటువంటి ఫెయిల్యూర్స్ కాకుండా బెటర్ దెన్ స్కీమ్స్, బెటర్ దెన్ వెల్ఫేర్ ప్లానింగ్ చేసుకుని విభజించు పాలించిన సూత్రంలో వికేంద్రీకరణ కూడా చాలా అవసరం. ఆ రకంగా ఆలోచించి మంచి మంచి స్కీమ్స్, మంచి వెల్ఫేర్తో ముందుకెళ్తే గవర్నమెంట్ ఎటువంటి అడ్డుపడుకు లేకుండా సజీవంగా వెళ్ళే కోసం ఉంటుంది. అది పూర్తిగా ఎంతో అనుభవంతో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడుతో అది సాధ్యం అవుతుంది, పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి ప్రజల అభిప్రాయాలకి విలువిచ్చి క్యాబినెట్ మీటింగ్స్ని అవుట్పుట్గా తీసుకొని చేస్తే మంచి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్స్టెంట్గా వచ్చే స్కీమ్స్, ఇన్స్టెంట్గా వచ్చే ఆలోచనలు స్పీడ్గా చేసే అడ్మినిస్ట్రేషన్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
థ్యాంక్ యూ ఫర్ యూస్ఫుల్ టాక్.